ఆంధ్రప్రదేశ్ ఉన్నది. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు 60 కొమ్ముల 20 కోరల ఘోర క్రూర కర్కోటకుడు. ఎంత దుర్మార్గుడో మనకు తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏం జరిగింది, ఎందుకు ఆయన ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు అని ఎందుకన్నారు? అమెరికాకు తొత్తు బానిసలకు బానిసవును అని చెప్పినారు. ఎందుకన్నారంటే అమెరికా వాళ్ళు చెప్తే ఇక్కడ పరిశ్రమలన్నీ మూసేసిండు, ఆల్విన్ మూసేసిండు, ఎదురు తిరిగితే కార్మికులందరూ పొట్టు కొట్టించిండు. ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ పోర్ట్, డిబిఆర్ మిల్, నేతాస్ మిల్, నాయింజామిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాగజ్ మిల్లు, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసేయించిండు. అన్బ్రైడిల్ డీఇండస్ట్రియలైజేషన్, కళ్ళెము లేని పరిశ్రమల మూతివేత. మూసేసినప్పుడు కార్మికులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ తరఫున గద్దర్ పోయి బెల్లెలతో పోయి పాటలు పాడితే బెల్లెలతను 17 ముక్కలు చేసి చంపేసిండు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చిండు. ఒక్క భువనగిరిలో 18 మందిని చంపాడు. ఇక్కిరిస్తులు, ముక్కా కరుణాకరు, ఆజమలి, శ్రీరాములు యాదవ్ 18 మందిని చంపేసిండు. అటువంటి పరమ కిరాతకుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిజాం 32,000 ఎకరాలు సొంత చెరుకు తోటలు ఇచ్చిండు. ఆ ఎకరాల భూమి ₹1,00,000 ఎకరం వేసుకుంటే కూడా భూముల విలువ 3,200 కోట్లు. ముంబోస్పల్లిలో అంటే మెదక్ పక్కనే ఉంటుంది, బోధనలో, ముత్యంపేటలో, కరీంనగర్ జిల్లాలో 3 చోట్ల ఎంత కమ్మిండు అది? గోకరాజు గంగరాజు 169 కోట్ల కమ్మిండు. కార్మికులందరూ ఆందోళన చేస్తే 3 జిల్లాలు నాశనమై ఆందోళన చేస్తే కార్మికులను పొట్టు కొట్టించిండు. 3 జిల్లాలు రైతులను కొట్టించిండు. అటువంటి కిరాతకుడు మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు వచ్చిండు. తెలంగాణ పరిపాలన చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడే. కర్కోటకుడు చంద్రబాబు నాయుడు. పోలీసులు వచ్చి మళ్ళీ అదే పని చేస్తుండ్రు. నయం లేడు, గీయం లేడు, నయం లేడు. పోలీసు వాళ్ళు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు చెప్తే చేసారు. నయంని బెదిరించి నువ్వేను ఒప్పుకోరా అన్నారు. నయం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళే చేస్తుండ్రు. అందుకని నయంను సృష్టించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగుపెట్టడానికి వీల్లేదు. వారి పేరు చెప్పొద్దు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గురించి మంచిగా మాట్లాడితే వారి నాలుకను ఆసిడ్ పోసి కడగాలి, మామూలుగా అడగొద్దు. నాలుక పోతుండొచ్చు, మొత్తం పోవాలి కూడా. అందుకని చంద్రబాబు నాయుడు తెలంగాణకు రానియొద్దు, అడుగు పెట్టవచ్చు. వాడు మన తెలంగాణ చేసింది ఆందోళన ఏంటంటే రాజకీయ పెత్తనం, పొలిటికల్ పోలీసింగ్ చేసింది. అది చేయడం కోసం థాట్ పోలీసింగ్, ఆలోచన మీద పెత్తనం చేసింది. తెలంగాణ ఆలోచన మీద కల్చర్ పోలీసింగ్ చేసింది, లాంగ్వేజ్ పోలీసింగ్ చేసింది. ఇప్పుడు ఇడుపు కాగితం వస్తే లాంగ్వేజ్ పోలీసింగ్, భాష మీద పెత్తనం చేస్తున్నారు. మనం ఇదే కాదు, అన్ని విషయాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనేవాడు చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, తాగుబోతు, వాగుబోకు, అదురుబోతు. వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది, భాష గురించి మాట్లాడేది. అందుకనే తెలంగాణ ప్రజలు లాఠీ లేపాలి. వాడు లూటీ చేస్తున్నాడు. ఇప్పటికి పరిశ్రమలన్నీ వాళ్ళే, సినిమాలన్నీ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వాళ్ళే. ఇప్పటికి ఈరోజు జరిగేది కూడా అది. డైరెక్టర్లు కూడా వాళ్ళే, కంపెనీలన్నీ వానియే, మా ఫార్మా కంపెనీలు వానియే, స్కూల్ వానియే, అదేవిధంగా ఇది హాస్పిటల్ కూడా వాళ్ళే. మొత్తం వాళ్ళ పరిపాలన ఉన్నది. అందుకని అన్నిటి తండ్రి తరిమేయాలి. క్విట్ తెలంగాణ అని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు స్లోగన్ మనం వేయాల్సింది క్విట్ తెలంగాణ, తెలంగాణ చోటుకే జావ్ అని చెప్పాలి. దానికోసం వాళ్ళు లూటీ చేసే వాళ్ళందరూ లాఠీ లేపాలి. లాఠీ లేపడానికి మళ్ళీ తెలంగాణ మళ్ళీ లేపాలి. ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం దొంగలను తరిమేయడం కోసం మళ్ళీ లాఠీ లేపుతాము. మళ్ళీ అందరిని ఏకం చేద్దాము. ఏకం చేసి ప్రజల తెలంగాణ తెచ్చుకుందాం.